తెలంగాణ రాష్ట్రం కోసం కాళ్లకు గజ్జెగట్టి సంకకు డప్పేసుకొని ఆటలాడి పాటలు పాడిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అయితే కేసీఆర్ కాలంలో కొంతమందికి సాంస్కృతిక సారథి అనే పేరుతోని ఉద్యోగాలు ఇచ్చిండ్రు. అయితే కడమ కళాకారులు మాత్రం ఖాళీగానే ఉండి మాకు కూడా నౌకర్లు ఇచ్చి ఆదుకోవాలి అని బాగానే పోరాటాలు చేసిండ్రు. కాంగ్రెస్ సర్కారు వస్తేనన్నా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ ఇప్పుడు చూడండి ఎట్లున్నదో వాళ్ళ పరిస్థితి. మొత్తం దెబ్బలు లాగానే మాకు నిరుద్యోగ కళాకారులు కన్నా గోసి కట్టని గోంగడేయండి ఆడాడు పాలు గచ్చగట్టని చెయ్యని ప్రోగ్రామ్ లేదు సార్. మా నిరుద్యోగ కళాకారులకు ఇలాంటి పరిస్థితి చూస్తున్నారా ఎంత పెద్ద లొల్లు అవుతున్నదో. వీళ్ళంతా తెలంగాణ కోసం గొంతులు బొంగుర బొంగ స్టేజీల మీద ఆడివాడినోళ్ళట. కానిప్పుడు కూరల కరివేపాకు తిరగనే అయింది మా బతుకు అని బాధపడుతున్నారు. పాటలు వాడి జనంలో ఊపు తీసుకొస్తే తర్వాత లీడర్లు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ఆళ్ళే పెద్దోలైనరు. కానీ మేం మాత్రం ఇలువ లేకుండా అయినాం అని ఏడుస్తున్నారు. కళను నమ్ముకొని ఆట పాటలు ఆడినోళ్ళం, వేరే పని చేసుకోనోళ్ళం. అసోంటి మమ్ములను ఆదుకోవాలన్నా వద్దా? అందుకే సీఎం రేవంత్ రెడ్డికి మా గోడు చెప్పుకునే తానికే వచ్చినాం. కానిగో ఇక్కడ పోలీసులు మమ్మల్ని సీఎం దాకా పోనిస్తలేరు, ఈడ్చి అవతల వారేసిండ్రు అని ఏడుస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీ సర్కార్ వచ్చినా ఆదుకునేటోళ్ళు లేకుండా అయినరని అంటున్నారు. స్టేషన్ గణపురంలో మొన్న రేవంత్ రెడ్డి సభ జరిగింది కదా, హాగో అక్కడికి చేరుకొని అలా గోడు సీఎం సాబుకు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తే పోనీయలేదట పోలీసులు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు నౌకర్లు ఇస్తామని మాటిచ్చిండు. తెలంగాణలో 500 మందే కళాకారులు ఉన్నారా, కడమల పరిస్థితి ఏంది అని స్పీచ్లు దంచిండు. కానీ ఇప్పుడేమో పోలీసులను పెట్టి మమ్మల్ని ఈడ్చి పడేస్తున్నాడు అని అంటున్నారు. ఇచ్చిన మాట మీద నిలబడకుండా మా బతుకులు ఆగం చేసుడు రేవంత్ రెడ్డికి న్యాయం కాదు అని మొత్తుకుంటుర్రు. కొంతమంది ఆడోళ్ళు అయితే ఏడ్చుకుంటూ పోయినరట స్టేషన్ గన్పూర్ సభ నుంచి. ఇప్పటికైనా పేద కళాకారులను గుర్తించి తెలంగాణ కోసం గొంతులు నొప్పెట్టేంత వాడినోళ్లను గుర్తించి నౌకర్లు ఇయ్యాలని కోరుతున్నారు తెలంగాణలో ఉన్న పాటలు వాడి ఆటలాడే కళాకారులు.